గండికోటకు వచ్చినాము. పూర్వం కాలము ఎలా ఉండేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మొత్తంకు నీట్గా చూపిస్తాను మీకు. మినీ చార్మినార్ అనమాట. పూర్వం కాలము ఇంత ఫుడ్ తిని అప్పుడు గుండె ఎత్తేవారు. అంటే ఇప్పుడు అయితే మన చేత అయితే అస్సలు అయితే కాదు. అప్పుడు ఏంటంటే మొరట మనుషులు కాబట్టి ఇంత తిని అటు ఎత్తుతున్నారనమాట. నేనైతే ఇంకా ఒక ఇంచుగా కదిలేకపోయినాను. సరే దీన్ని వదిలిపెట్టి మసీద్ కాడికి వెళ్దాము. మసీద్ కాడ వచ్చాము. సాయంత్రం పూట ఒక క్లైమేటు, ఉదయం ఒక్కొక్క క్లైమేటు అట్లా మార్చుకుంటుంటుంది ఇది. సరే దాన్ని వదిలిపెట్టి ఇంకొకసారికి వెళ్దాము. రాజులు పూర్వం కాలము ఇలా వచ్చి సెల్లుట్ కొట్టేవారు కదా. రక్షక భటులు ఇలా కర్ర పట్టుకొని నిలబడేవారు అనమాట. కర్ర పట్టుకొని అలా రాజు వస్తుంటే దండం పెట్టేవారు. ఇట్లా ఆడికిపోతా అంటే రాజు చెప్తా చూడు మీకు. రాజు ఇలా వెళ్ళి మసీద్ కాడికి వెళ్ళేవాడు రాజు. ఎంత క్లైమేట్ చాలా బాగుంది. అదో ఇదంతా లాస్ట్ వరకు ఉంది కనపడుతుంది కదా. ఇలా గృహం బట్టి వచ్చి మసీద్కి వచ్చేవాడు. మసీద్ కంటే నవాజు చేసుకుని వచ్చాడు. ఆ చార్మినార్లకి చిన్న మసీద్ అది, చార్మినార్ కాదు. కత్తులు కొనేరు. యుద్ధం చేసి వచ్చి కత్తులు కడిగేవారు రాజులు. కత్తులు కోనేరు అని పేరు వచ్చింది. వాటర్ అయితే లేవు. ఇంతకుముందు మేము చూసినప్పుడు అయితే ఫస్ట్ వాటర్ ఉన్నాయి. అది ఓల్డ్ వీడియోలో ఉంది నాది. నా వీడియోస్ నచ్చింటే ఒక లైక్ చేసి వెళ్ళండి మర్చిపోకుండా. ఆ వారం కూడా ఏంటంటే గుర్రాలు కట్టేసేవారు రాజులు. యుద్ధానికి వెళ్తేప్పుడు గుర్రాలు తీసుకెళ్ళి అక్కడ కట్టేసేవారు. ఇది ఎర్రమల్ల కొండలు. నది ప్రవాహం అయితే చూస్తుంటే ఇంకా చాలా బాగుంటుంది. నైట్ పూట కానీ పగులు కానీ చాలా బాగుంటుంది. ఈ వ్యూ పాయింట్ అయితే మొత్తం ఇది ఎక్కడ కలుస్తుంది అంటే పెన్నా నదిలో కలుస్తుంది. ఎక్కడెక్కడ అందరూ ఈ వ్యూ పాయింట్కి వస్తారు. ఇక్కడ ఏంటంటే కనుక ఇంకొక విషయము, గండికోట రహస్యం అన్నమాట. ఇది చాలా చెన్నోళ్ళకు. ఇడైతే ఇంకా సాహసము మూవీ కానీ జరిగింది. మీరు చూసుకోవచ్చు. ఈ తమ్నేల్ ఇదే ఉంటుంది సాహసం మూవీలో. ఆడ క్లోజ్ చేసినారు. ఇది కానీ సాహసం మూవీలో ఉంది. నా వీడియోస్ నచ్చిన ఒక లైక్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా.